కార్పొరేట్ వ్యవస్థలో నడవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద భారం లేకుండా చేసేదానికి చేసినటువంటి దాన్ని వీళ్ళు తప్పు. అంతే. ఇప్పుడు పీపీపీ కూడా అంతే కదా సార్, ఇప్పుడు పీపీపీ కూడా అదే కదా మీరు చెప్పే విధానమే. పీపీపీ అంటే అదే, పీపీపీ అన్న కూడా అదే సార్. చిన్నపరెడ్డి గారు పీపీపీ అన్న కూడా అదే కదా. మీ అధినేత ఉన్నారు సార్, మీ అధినేత పెట్టుబడి పెట్టి ఛానల్ ఓపెన్ చేసి మీ అధినేత మీ అందరికి జీతాలు ఇచ్చుకుంటా చిన్నపరెడ్డి అనేవాడికి పెత్తనం ఇస్తాడు, చిన్నపరెడ్డి అనేవాడు ఆపరేట్ చేస్తాడని మీరు ఒప్పుకుంటే ఇది వాస్తవం అని మనం ఒప్పుకోవచ్చు. ఇస్తాడా మీ ఓనర్ గారు, మీ అధినేత ఇస్తాడా? సరే మీకొక్క సరే ఇప్పుడు మీరు మా అధినేత గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తా. ఒక్క నిమిషం ఆన్సర్ చెప్తా, వెయిట్ ప్లీజ్. ఆన్సర్ చెప్తా, వెయిట్. పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి అయ్యా, ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. చిన్నపరెడ్డి గారికి ఒక ఆన్సర్ చేయాలి. డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. చిన్నపరెడ్డి గారు ఆ డాక్యుమెంట్ చూడండి. ప్యానలిస్టులు మిగతా వాళ్ళు కూడా ఆ డాక్యుమెంట్ చూడండి. సరే వారు మా అధినేత పీపీపీ అంటే ఏందని అడిగారు కదా. 9వ తేదీ ఫిబ్రవరి 2024లో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి 157వ రిపోర్టు దేని మీదంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటిది. అది డాక్యుమెంట్ మనం చూస్తున్నాం. ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి సభ్యులు, లోక్సభ సభ్యుల్లో 14వ పేరు ఉంది చూడండి. మీరు ఒకసారి చూస్తే 13వ పేరు దాంట్లో శ్రీ మద్దెల గురుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆయన ఈ కమిటీలో మెంబర్. వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ఏముంది అంటే దేశంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో వ్యయం ఎక్కువగా అవడం వల్ల ఉన్నటువంటి పాపులేషన్ తగ్గట్టుగా డాక్టర్లు లేకపోవడం, మెడికల్ విద్య అనేది జనాలకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రభుత్వాలకు వ్యయంగా మారినటువంటి నేపథ్యంలో దీన్ని పీపీపీ మోడ్లో కానీ ఇచ్చినట్లయితే ఎవరైతే దీన్ని పీపీపీ మోడ్లో చేస్తారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్, ఇతర బెనిఫిట్స్ ఇచ్చి కొద్ది రోజులు వాళ్ళ చేత చేపించి సిఆర్ఎస్ అంటాం అనమాట, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ అంటాం. సో ఆ విధంగా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఇచ్చినటువంటి పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి గురుమూర్తి గారు కూడా ఒక నెంబర్. నేను చెప్పట్లేదు, అక్కడే ఉంది. సో ఇది స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. నిన్న వారు కూడా సంతకాల సేకరణలో పాల్గొన్నటువంటి పరిస్థితి. పార్లమెంట్లో ఏమో పీపీపీలో ఇద్దామనేసి తీస్తున్నటువంటి తీర్మానంలో సంతకం పెడతారు, కానీ ఇక్కడికి వచ్చి పీపీపీ విధానం రద్దు తప్పు అని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ పీపీపీ విధానం అంటే ఏంటో తెలుసుకోవాలి. మా అధినేతని లేకపోతే మా యజమాని దీంట్లోకి తీసుకురావడం కాదు. నేను మీకు క్లారిటీగా చెప్తానే ఉద్దేశంతో మీతో నేను మాట్లాడుతున్నా. మీరు వెంటనే ఈ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? గురుమూర్తి గారు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజు గారు మిమ్మల్ని కానీ నేను ఎక్కడా తప్పపట్ల. మీ అధినేత జేబులో డబ్బులు పెట్టి మీ అధినేత ఛానల్ ఏర్పాటు చేసి మీ అధినేత ఛానల్స్ మీ అందరికి కూడా జీతాలు ఇచ్చుకుంటూ చిన్నపరెడ్డి అనే వాడికి పెత్తనం ఇస్తాడా ప్రైవేట్ పరానికి? ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అది ఉండే ప్రైవేట్ వ్యవస్థలో లేదు సార్, అది ప్రభుత్వ వ్యవస్థలో ఉంది. మీరు చూపించిన మార్గాలు ఇవన్నీ ప్రైవేట్ వ్యవస్థలో లేవు. ఇప్పుడు మా యజమాని ప్రభుత్వ యజమాని కాదు, ప్రైవేట్ యజమాని ఆయన. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో నిర్వహణ ప్రజల సొమ్ము. ఇది ఆయన సొంత డబ్బుతో ఛానల్ నడుపుతున్నారు. ఇదేమి మీ ఇంట్లో నుంచో మా ఇంట్లో నుంచో తెచ్చి పెట్టేది కాదు. ప్రభుత్వ సొమ్ముకి జవాబుదారీతనం ఉండాలి. ఖర్చు ఎక్కువ అవుతుంది, అప్పులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్యారలల్గా అభివృద్ధి జరగాలి, ప్యారలల్గా వైద్య విద్య అందాలి అంటే ప్రైవేట్ వాళ్ళని అందులో భాగస్వామ్యం చేస్తే తప్పులేదు. కాకపోతే దాంట్లో తీసుకునేటటువంటి విధానాలు, దాంట్లో తీసుకునేటటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిమితుల విషయంలో మీరు మాట్లాడొచ్చు. వాళ్ళకి ఎందుకు మీరు దారాదత్తం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తారు? ఈ నిర్వహించే సందర్భంలో వైద్యం అందుతుందా పేదలకి లేదా? ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెడితే జనాల్లోకి వెళ్తుంది. అసలు పీపీపీ విధానమే రద్దంటే మరి మొదట కట్టినటువంటి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు సైనిక్ స్కూల్ కూడా ఈ రోజు పీపీపీ మోడ్లోనే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో. మరి దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు సార్ మీరు? సార్ ఎయిర్పోర్ట్ల గురించి, హైవేల గురించి అవి వేరు సార్. విద్యా వైద్యం అనేది సైనిక్ స్కూల్ సార్, ఐఐటి సార్, సైనిక్ స్కూల్స్ సార్, సైనిక్ స్కూల్, ఐఐటి, ఐఐఎం, మీకు ట్రిపుల్ ఐటీ, మీకు పులివెందుల్లో ఉన్న సార్ ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ట్రిపుల్ ఐటీలు చాలా వచ్చాయి. చాలా అద్భుతమైనటువంటి విద్య అందింది అప్పట్లో, టెక్నికల్ విద్య. అవి కూడా పీపీపీ విధానంలో ఉన్నాయి సార్. న్యూస్ వీడియో సార్ చూడండి సార్, పీపీపీ విధానంలో ఉన్నాయి. మీకు నేను డాక్యుమెంట్ పంపిస్తా. రాజుగారు మీరు పీపీపీ విధానాన్ని సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇబ్బంది లేదు, కానీ పేదవాడికి సరే సరే దాన్ని మీరు కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మంచి నేను ప్రజలు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమితో నాకు సంబంధం లేదు. సబ్జెక్ట్ మాట్లాడతాను నేను, దానికి ఆన్సర్ కావాలి.
నేను మాట్లాడిన దాంట్లో 7 నిమిషాలు మీరే మాట్లాడారు సార్. నేనే మాట్లాడాలి. మీరు నా యజమాని గురించి మాట్లాడితే క్లారిటీ ఇచ్చాను సార్. మీరు నన్ను అడిగారు కదా. కాదు సార్ 7 నిమిషాలు ఏం మాట్లాడాలి, 3 నిమిషాలు 2 నిమిషాలు నేను మాట్లాడాలి. ఇవ్వాలి కదా మీరు. సరే చెప్పండి సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు కదం తొక్కారు సార్. నిన్నటి జరిగినటువంటి ర్యాలీలో ప్రజలందరూ కూడా మమేకమై చేసినటువంటి ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసిన తర్వాత మీరు చూస్తారు ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ అయితే అనేది కాదు. ప్రజలకి మంచి జరుగుతుందని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ప్రజలకు మంచి జరిగేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేపడుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే సార్, ఓకే, మళ్ళీ వస్తా. కాజా సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా అసలు పీపీపీ విధానం అసలు నష్టం ఏంటి, లాభం ఏంటి? గతంలో చాలా చూసాం. దాకా నేను చెప్పినట్టు సైనిక్ స్కూల్స్ కూడా కొన్ని నడుస్తున్నాయి, నా దగ్గర సమాచారం ఉంది. ఐఐటి ఐఐఎంలకు IIITలకు సంబంధించి కూడా ఇది ప్రైవేటు అదే పీపీపీ మోడ్లో నడుస్తున్నాయి. చాలా వరకు కూడా పీపీపీ అనే దానికి ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందాక నేను స్టాండింగ్ కమిటీ కూడా మీకు చూపించాను డాక్యుమెంట్. మరి అందులో కూడా స్టాండింగ్ కమిటీ సిఫార్సులు ఉన్నాయి. రీసెంట్గా 4వ తేదీ డిసెంబర్ 4వ తేదీ అనుకుంటాను ఒక నివేదిక ఇచ్చింది స్టాండింగ్ కమిటీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ. దీంట్లో కూడా పీపీపీ విధానాన్ని తీసుకురావాలన్నారు. అలాగే ఆ మెడికల్కి సంబంధించిన టూరిజంలో కూడా పీపీపీ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా వాళ్ళు సిఫార్సులు చేసినటువంటి పరిస్థితి. మరి అక్కడ మాత్రం గతంలో ఎంపీగా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు కూడా ఆయన ఎంపీ, గతంలో ఆ స్టాండింగ్ కమిటీలో ఉన్నారు గత ప్రభుత్వంలో. సో ఆ సందర్భంలో మద్దెల గురుమూర్తి గారు కూడా ఆ టీంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన కూడా అందుకు సిఫార్సు చేసినటువంటి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈ రోజు ఇక్కడకు వచ్చేసి పీపీపీ విధానం రద్దు అని ఆ పార్టీ చెబుతున్న నేపథ్యంలో అసలు ఏంటి అనేటువంటి ప్రయత్నం కూడా ఆయన కూడా చెప్పే ప్రయత్నం జరగట్లేదు. ఏమంటారు? ఓవరాల్గా కొంచెం టైం అవుతుంది కాబట్టి మీకు టైం కొంచెం తక్కువ ఇస్తాను, దయచేసి మీరు దాన్ని క్లోజ్ చేయండి ప్లీజ్. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్ సభ్యులకి, ప్రైమ్ అండ్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు 1,000,000 సంతకాలు సేకరణ అంటే గ్రామానికి 500 సంతకాలు వేసుకున్న, నియోజకవర్గానికి 50,000 సంతకాలు మరి ఎక్కడ సేకరణ చేసేసారు? ఈ రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలోనూ వేరే గ్రహాల్లో కూడా సంతకాలు సేకరణ జరిగిందేమో మరి ఆయనకే తెలియాలి. ఈ రోజు 1,000,000 సంతకాలు సేకరణ కాదు సార్, 1,000,000 సార్లు ప్రజలకి క్షమాపణ చెప్పాలి, 1,000,000 సార్లు పొర్లు దండాలు పెట్టాలి. ఎందుకంటే ఆయన పాదయాత్రలో నేను 17 మెడికల్ కాలేజీలు కట్టేస్తాను, పార్లమెంట్ కి నియోజకవర్గానికి 1 మెడికల్ కాలేజ్ కట్టేస్తాను నా హయాంలో అని హామీ ఇచ్చిన వ్యక్తి 2023 డిసెంబర్ కల్లా మెడికల్ కాలేజెస్ పూర్తి చేస్తానన్న వ్యక్తి మరి ఎందుకు చేయలేదన్నది ఆమెకి ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి సార్. అలాగే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాను అన్నారు మీరు. అంటే నీతి ఆయోగ్ కంటే తెలివైన వాళ్ళ మీరు? 21 జనవరి